హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. మీకు మామిడికాయ పులిహోర ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా ఒక మామిడికాయ తీసుకొని దాన్ని పీల్ చేసుకొని తురుముకొని పక్కన పెట్టుకోండి. రైస్ ఉడికేటప్పుడు కొంచెం పసుపు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఉడకనిచ్చి వార్చుకోండి. ఆ తర్వాత సాల్ట్ సరిపోకపోతే కొంచెం వార్పు తీసిన వెంటనే రైస్లోని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఆయిల్ పోసుకోండి. తర్వాత పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. కొంచెం జాగ్రత్తగా ఉండి వేయించుకోండి, ఎందుకంటే మీద పడితే పచ్చిమిర్చికి ఘాట్లు పెట్టడం మాత్రం మర్చిపోకండి. చూడండి, బాగా వేగాయి కదా, అవి తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత వేరుశనగ గుళ్ళు వేసి బాగా వేయించుకోండి. అవి దోరగా వేగాక అవి కూడా తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పోపు దినుసులు వేస్తున్నాం. పచ్చెనపప్పు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకొని బాగా వేగనివ్వాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు వేగనిచ్చుకోవాలి. బాగా వేగాయి కదా. ఇప్పుడు ముందుగా మనం కలిపి పెట్టుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్లో వేరుశనగ గుళ్ళు, పచ్చిమిర్చి అండ్ తాలింపు కూడా వేసి బాగా కలుపుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు బాగా కలుపుకోండి. చూసారా, వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కలుపుకోండి. మొత్తం స్ప్రెడ్ అయ్యాక తర్వాత మీరు బౌల్లోకి సర్వ్ చేసుకుంటే రుచికరమైన మామిడికాయ పులిహోర రెడీ. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ ఫర్ మీ.